హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం బియ్యం పిండితో తాలిపేడిని ఎంతో టేస్టీగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్లు చెప్తాను. బియ్యం పిండి, మీకు బియ్యం పిండి ఎంత కావాలో చూసి క్వాంటిటీ వేసుకోండి. బియ్యం పిండిలోకి చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను. చిన్నగా చాప్ చేయండి. అలాగే ఒక క్యారెట్ తురుముకున్నాను, ఇలాగా తురుముకొని వేసుకోండి. అలాగే పల్లీలండి, పల్లీలు వేయించి బరకగా పొడి కొట్టుకున్నాను. ఇది పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు. జీలకర్ర మీరు అలాగైనా వేసుకోవచ్చు, మిక్సీకి వేసుకొని బరకగా రుబ్బుకున్నా కూడా చాలు. పచ్చిమిర్చి పిల్లలు తింటారు కదా, కట్ చేస్తే నోటికి చిక్కితే కారం అవుతుందని అలా మిక్సీకి వేసేసుకోండి. పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు మిక్సీకి వేసుకుంటే బాగుంటుంది. మీకు ఇంకేం కావాలి వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను మెంతికూర అండి, చిన్న మెంతాకు ఇంట్లోనే పెంచింది ఇది. ఈ మెంతికూరని చిన్నగా చాప్ చేసి ఇందులో వేసేసుకోండి. క్యారెట్ తురుము, ఉల్లిపాయలు అన్నీ వేసుకుంటే రొట్టి చాలా టేస్టీగా ఉంటుంది. తాలిపేట అండి, మనం డైరెక్ట్ పెనం మీద తట్టడము. అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. అన్నీ బాగా డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా మిక్స్ చేసుకోండి, వాటర్ వేయకుండా. ఉప్పు, కారం అంతా బాగా పట్టేలాగా పిండికి నీట్గా ఉల్లిపాయలు ఇలా నాదుతూ కలుపుకుంటే అందులో ఉండే వాటర్ కూడా వచ్చి మనకు బాగా పిండి రెడీ అవుతుంది. ఇప్పుడు మనము నీళ్లు వేసుకుందాము. మామూలు నీళ్ళే వేసుకోండి, ఎక్కడ వేడి నీళ్ళు ఏం కాదు. మామూలు వాటర్ మనము ఎన్ని కావాలో చూసి వేసుకోండి. పిండిని బాగా మెత్తగా కలుపుకోవాలి. నేను చూపిస్తాను ఆ విధంగా కలుపుకోవాలని. ఇప్పుడు అన్నీ మిక్స్ అయినాయి కదా, పల్లీలు బాగా వేయించి బరకగా పొడి కొట్టుకుంటే తినేటప్పుడు టేస్టీగా ఉంటుందండి. మీరు పల్లీలు తినమంటే నువ్వులు ఉంటాయి కదా, తెల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. పల్లీలు వేయడం వల్ల మంచి రుచి వస్తుంది మనకి. బాగా పిండి అంతా ఇలా కలుపుకునేసాను. ఇంత కన్సిస్టెన్సీ ఉండాలి, మెత్తగా ఇలా ఉంటే పర్వాలేదండి. మీరు బాగా ఇలా కలుపుకోండి, చాలా రుచిగా ఉంటాయండి. ఇంక దీనికి కూర సపరేట్గా ఏం అవసరం లేదు. మనం కారం కూడా వేసుకున్నాం కాబట్టి పచ్చిమిర్చి కారము, ఉప్పు అంతా టేస్ట్ చూసేసుకోండి. ఇప్పుడే మనము చూసుకొని ఈ మాత్రం పిండి కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. అసలు ఇది నానే అవసరం లేదండి, మీకు నానబెట్టే అవసరం లేకుండా చేసుకోవచ్చు. ఇప్పుడు డైరెక్ట్ పెనం తీసుకున్నాను కదా, మీరు ఒక మూడు పెనాలు పెట్టుకుంటే మనం వేడిలే ఉండకూడదు, పెనము చల్లగా ఉండాలి. బాగా ఆయిల్ అంటించేసి పెనం మీదే తట్టుకోవాలి. ఎంత పలుచగా కావాలన్నా వచ్చేస్తాయి మీకు. ఇలా బాగా తట్టుకోండి. ఎంత ఈజీగా మనం మెత్తగా కలుపుకున్నాం కదా, ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఎంత వెడల్పు కావాలో, ఎంత పల్చగా కావాలో స్ప్రెడ్ అయిపోతుంది. ఎక్కడ అతుక్కుంటుందనే డౌట్ కూడా లేదు. ఫస్ట్ బిగినర్స్ కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు. బిగినర్స్ ఎవరైనా చేసే పిల్లలు ఉంటే కూడా ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా, అంతే రుచిగా ఉంటుంది. మంచి హెల్తీ కదా. మనం అన్ని వెజిటేబుల్స్ ఇలా తురిమి వేసుకుంటే బీట్రూట్ కూడా వేసుకోవచ్చు. మీకు ఏమి పిల్లలు తినరో అన్నీ ఇలా చిన్నగా చాప్ చేసి పిండిలో కలిపేసి, పిండి తక్కువ క్వాంటిటీ అయినా కూడా మనము అన్ని వెజిటేబుల్స్ ఎక్కువ వేసుకొని ఇలా చేసుకుంటే కూడా మంచి హెల్తీ ఫుడ్ అండి ఇది. డైట్ చేసే వాళ్ళకి కూడా మంచి ఫుడ్ అని చెప్పొచ్చు. ఇలా చేతికి వేళ్ళకి కొద్దిగా ఆయిల్ తలుపుకుంటూ మనం ఎంత పలుచగా కావాలో అంత పలుచగా తట్టుకోవచ్చు. ఇలా పెనం మీద డైరెక్ట్గా మీరు ఇలాంటి పెనాలు కానీ కడాయిలో కానీ 2-3 పెట్టుకొని మనము తట్టుకునేయచ్చండి, ఈజీగా వచ్చేస్తుంది. చాలా పలుచగా చేసుకునేంత రుచి బాగుంటుంది. ఇలా మధ్యలో హోల్స్ పెట్టుకుంటే నూనె వేస్తే లోపలంతా బాగా నూనె పడుతుంది. వెనకాల ముందు అంతా క్లీన్గా చూడండి. ఒక డాట్ అంతే, ఒక చుక్క నూనె వేసుకోండి. ఎందుకంటే మనం రొట్టి ఇరిగిపోతుందనే డౌట్ కూడా ఉండదు. బాగా ఇలా పెనం మీద తట్టేసి ఇది స్టవ్ మీద ఇప్పుడు పెట్టుకుందాము. పెట్టి వదిలేయండి వేడయ్యేదాకా. అది వేడైన తర్వాత నేను చూపిస్తాను. అంతలోపల ఇంకొక మెథడ్ ఎలా చేయాలి, ఇంకొక టైప్ కూడా మీకు చూపిస్తాను. ఎందుకంటే మీకు ఈ టైప్ ఈజీ అయితే ఇది చేసుకోండి, లేకపోతే నేను ఇంకొక టైప్ బటర్ పేపర్ మీద చేస్తాను. ఇప్పుడు ఈ బటర్ పేపర్ మీద కూడా చేసుకోవచ్చు. మీకు ఏది ఈజీ అంటే అది రెండిట్లో చేసేసుకోండి. చేసే మెథడు కలిపి పిండిలోకి ఏమేమి వేసుకోవాలో అవన్నీ చూపించినాను, బేసిక్ మెథడ్స్. మీరు చేసేది మీ చాయిస్, మీకు ఎలా కావాలంటే అలాగా చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనము చేతికి అంతా వేళ్ళకి ఆయిల్ అంటించుకొని ఇలా మెత్తగా ఉంది కాబట్టి పిండి ఎంత స్ప్రెడ్ కావాలో అంత స్ప్రెడ్ అవుతుంది. చూడండి, ఎంత పలుచగా కావాలో అంత పలుచగా స్ప్రెడ్ అయింది కదా. ఇది ఇక్కడ బాగా తట్టేసినాం. అంతలోపల నేను పెనం మీద చూడు ఇలా కలర్ రంగు మారింది చూడండి మీకు పైన. ఇప్పుడు కిందంతా బాగా వేడి ఉంటుంది, అప్పుడు తిప్పి వేసుకోవాలి. ముందే తిప్పి వేసి ఇరిగిపోతుంది. బాగా పెనం వేడి ఎక్కిన తర్వాత ఇది పైన రొట్టె అంతా రంగు మారింది. ఇప్పుడు మనం ఆయిల్ వేసేసుకున్నాం. కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు కావాలంటే. దీన్ని ఆయిల్తోనే కాల్చుకుంటే బాగా టేస్టీగా ఉంటుంది. మీరు ఎంత పలుచగా కావాలో అంతా మీ ఇంట్లో తినేదాన్ని బట్టి చేసుకోండి. ఎంత పలుచగా చేసి చూడండి ఎంత బాగా వస్తుంది.
ఎంత పెద్ద రొట్టె అయినా చేసుకోవచ్చు. మనం ఇది కాలే లోపల ఇంకొక పెనం మీద కూడా తట్టుకోవచ్చు. ఈ పెనం వేడి ఉంటుంది కదా, తర్వాత తట్టేకి రాదు కాబట్టి అప్పుడు చల్లార్చుకోవాలండి. కొన్ని తిప్పివేసి పెనంకి నీళ్ళు విడిచినప్పుడు చల్లగా అవుతుంది కదా, అప్పుడు చేసుకోవచ్చు. వద్దు అంటే మీరు బటర్ పేపర్ మీద నేను చూపించిన విధంగా కూడా తట్టి వేసుకోవచ్చు. చూడండి, ఇలా బాగా నిదానంగా కాల్చుకోండి. బాగా ఇలా కాలితే లోపల ఆనియన్స్ అన్ని వెజిటేబుల్స్ కూడా ఉడుకుతాయి. బాగా వేగి మంచి టేస్ట్ అయిన రొట్టి తయారైపోతుందండి. ఇందులోకి ఏం అవసరం ఉన్నా కావాలంటే పెరుగుతో తినచ్చు, అలాగే ఒట్టిదే తినచ్చు, అన్నీ వేసినాం కాబట్టి. ఇప్పుడు బటర్ పేపర్ మీద చేసింది ఇలా పెనం మీద వేసేసుకుంటున్నాను. వేసి ఒక 2 నిమిషాలు, 1 నిమిషం అలా వదిలిపెట్టండి. ఇమ్మీడియట్ పేపర్ ఎత్తకుండా వదిలిపెడితే హీట్‌కి అది కరుచుకొని ఈజీగా ఇలా అంటే కొంచెం కార్నర్స్ అనేస్తే చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుంది. ఇది కూడా ఎక్కడ అతుక్కోకుండా మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసేసుకోండి పైన. వేసుకొని ఇలా మనకి కలర్ మారినట్లు తెలిసిపోతుంది కదా, ఇక్కడ రంగు తెల్లగా లేకుండా కొంచెం ఈ కలర్ వచ్చినప్పుడు తిప్పి వేసుకుందాము. వెజిటేబుల్స్ మీ ఆప్షనల్, క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు చిన్నగా చాప్ చేసి. అన్నీ వేసుకొని బాగా ఇలా పిల్లలకి చేసియండి. మీరు ఓన్లీ బియ్యం పిండి కాకుండా మల్టీగ్రెయిన్ అన్ని రకాల పిండిలు కలిపి కూడా ఈ మెథడ్ చేసుకోవచ్చు. నేను బేసిక్ మెథడ్ చూపిస్తున్నానండి. చేయాల్సిన వంట తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి.